అందరికీ శుభమస్తు. మనం గుంటూరు శారదా పీఠంలో 5వ నెల జరుపుకుంటున్నాము. త్రిలహరుల పారాయణం. అందరికీ తెలిసిందే కదా! త్రిలహరులు పారాయణం అంటే ఏమిటో. ఈరోజు మాస శివరాత్రి సోమవారం. సోమవారంతో కూడిన ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం అనేది శివాంశ సంభూత నక్షత్రంగా చెప్తాము. అందున సోమవారం మాస శివరాత్రి రోజు కలవటం అనేది దివ్యమైన యోగంగా సాధకులకు గానీ, ఇలా అమ్మవారిని దర్శించుకోవాలన్నా, అయ్యవారిని దర్శించుకోవాలి అన్నా, చక్కటి దోషాలు తొలగిపోయే మంచి రోజుగా పెద్దలు దీనిని చెప్తూ ఉంటారు. అలాంటి రోజున మా పారాయణ, మా త్రిలహరుల పారాయణ చక్కగా అసలు ప్రాంగణం మొత్తము కళకళలాడిపోతూ ఉన్నది. ఈ ఇంతకంటే అదృష్టము, గొప్పతనము ఏది ఉండదేమో అనిపించేంత కైలాసమే, కైలాసంలో కూర్చుంటే శివపార్వతుల దగ్గర ఉన్నంత ఆనందాన్ని కలిగింది. నందీశ్వరుడినయ్యి అమ్మవారి ముందు, అయ్యవారి ముందు కూర్చొని అలా వాళ్ళిద్దరిని వర్ణిస్తూ ఉంటే ఎంత మనసు ఆనందంగా ఉంటుందో చెప్పలేనంత సంతోషంగా ఉంటుందన్నమాట. ఈ పారాయణ చేస్తూ ఉంటే ఆశాంతం ఎంత బావుంటుందో, ఎన్నిసార్లు చేసినా తనివి తీరదు. ఎన్నిసార్లు చదివినా ఆ శ్లోకంలోని ఏదో ఒక భావం మనసుకి హత్తుకుని, అలా మనసు ఆ శ్లోకంలోని భావముతోటి పరవశించిపోయి అలా నిలిచిపోతుందనమాట. అంత అద్భుతమైన శ్లోకాలు మనకి జగద్గురువులు అందించారు. ఈరోజు చాలా గురువుగా నేను ఎంతోమందికి నేర్పినా, నా దగ్గర నేర్చుకున్న శిష్యులు ఇంకొక 10 మందికి నేర్పించి, "అక్క ఇదిగో చూడు నేను ఇంతమందిని నేర్పించాను" అని చెప్పని వాళ్ళు కూడా ఈ పారాయణంలో పాల్గొనటం అనేది చాలా సంతోషమైన విషయంగా నాకు మనసుకి చాలా హత్తుకుపోయిందనమాట ఈ ఆనందం అనేది. ఒక గురువునయ్యి ఇంకొక గురువు స్థానంలో నా శిష్యులు అలా తయారవ్వటం అనేది నాకు గురుదేవులిచ్చిన అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. అంత చక్కగా పారాయణ జరిగింది. క్విజ్ పెట్టుకున్నాము. తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా నా దగ్గర నేర్చుకున్న ప్రసన్న లక్ష్మికి తన శిష్యులందరూ కలిసి తనకి సన్మానం చేశారు. అలానే దేశ సేవ చేస్తూ మన దగ్గరికి వచ్చారు. రిటైర్ అయిపోయిన తర్వాత ప్రసన్న లక్ష్మి వారి శ్రీవారు, వారిని కూడా సత్కరించుకున్నాము. చాలా అందంగా, ఆనందంగా అతిథులందరి మొఖంలో గురువుని చూసాము అన్న ఆనందం వాళ్ళ మొఖంలో చూస్తూ ఉంటే చాలా సంతోషం వేసింది. ఇంతకంటే ఈ జన్మకి ఇంకేం కావాలి అన్నంత సంతోషంగా ఉన్నది మనసుకి. భోజనాలు కూడా చాలా బాగా కుదిరినాయి. చాలా బాగున్నాయి కూడా భోజనాలు కూడా. మనసుకి చాలా 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 ప్రశాంతంగా ఉంది. కాకపోతే ఈసారి మా గురువుగారు రామాయణము చెప్తూ ఉన్నారు. అందరిళ్ళల్లో రామాయణం జరగాలి అనే ఒక సంకల్పం తీసుకున్నారు. ఈరోజు అయోధ్యాకాండ మొదలుపెట్టారట. అందువల్ల నేను రాలేనమ్మా మీరు కానియండి అని అక్కడి నుంచే మాకు గురువులు ఆశీస్సులు అందించారు. అలా గురువు ఆదేశాన్ని అనుసరించి ప్రతి కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ ఉంటే మనసుకి చాలా హాయిగా, ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఆ పారాయణం అది విందాము. చక్కగా సన్మానాన్ని తర్వాత చూద్దాం.
कल्याणवृद्धिं कुरु मे गृहे श्री विभूतिवृद्धिं कुरु मे गृहे श्री पौत्रादिलब्धिं सकलार्थसिद्धिं प्रदेहि मे भार्गवि जन्म जन्मनि प्रदेहि मे भार्गवि जन्म जन्मनि ఇలా పారాయణం అయిపోయిన తర్వాత వేద పండితులు చక్కగా అందరికీ ఆశీస్సులు కూడా మా అందరికీ ఇచ్చారు. చాలా సంతోషం అని అనిపించింది. ఎందుకంటే సోమవారం ఆరుద్ర నక్షత్రం, మాస శివరాత్రి, శివుడికి 3 కలిసిన ఒకే రోజు చాలా శుభదినంగా పరిగణిస్తాం కదా. అలా ఈ రోజున వేద పండితుల ఆశీస్సులు కూడా మనకు లభించినాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఇలానే ఎవరు పూజ పెట్టుకోవాలి అనే ఒక టాపిక్ అది తీసుకున్నాము. అది లాటరీ లాగా తీసాము. తర్వాత చిన్న క్విజులు కూడా పెట్టుకుంటాం కదా ప్రతి నెల. అలా ఈ నెల కూడా క్విజ్ పెట్టుకున్నాము. ఇంకా భోజనాలు అనేది చాలా అద్భుతంగా ఈసారి అన్ని పారాయణాల కన్నా ఈసారి భోజనం కూడా చాలా అద్భుతంగా కుదిరింది. అన్నపూర్ణాదేవి ఆ భోజనంలో నిలవైనట్టుగా అనిపించింది. అంత బాగుంది భోజనము, కానీ అంత తృప్తిగా అనిపించింది. ఇంకా చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఒక పారాయణ అయిపోగానే మనసుకి ప్రశాంతత ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ కానీ అవన్నీ పోయి మన మనసు చూడటానికి, మన శరీరంలోని మోము చూడటానికి చాలా అందంగా ఉంటుందట. అలా అందరి మొహాలలో ఒక చక్కటి చిరునవ్వుని మాత్రం నేను చూడగలిగాను. దీనికి మాత్రం ఇలా చేయటం నా జన్మ ధన్యమైంది అనే భావిస్తున్నాను. తొందరగా వచ్చిన వాళ్ళకి కూడా గిఫ్ట్లు ఇచ్చారు. ఆ గిఫ్ట్లు కూడా చక్కగా అందరికీ చిన్నదైనా సరే ఆనందాన్ని పంచుకోవటంలో ఉండే తృప్తి వేరుగా ఉంటుంది. అది మన ఇంట్లో ఉన్న వస్తువైనా సరే అది గిఫ్ట్ వచ్చింది అంటే ఇంకా ఆనందంగా ఉంటుంది. అలానే సౌందర్య లహరిలో మీకు ఏ శ్లోకం ఇష్టమమ్మా అంటే టక్కున గబగబా చెప్పేసేసింది ఈ అమ్మాయి. అసలు ఎంత స్పీడ్గా చెప్పేసేసిందో, నేర్చుకోకుండా కూడా చదివిందంట, అంత బాగా చెప్పింది. తర్వాత అడిగితే నేను నేర్చుకోలేదండి అంది. సరే నేర్చుకోమ్మా, చక్కగా చదువుదా అని చెప్పాము. అలానే ఇంకా అమ్మవారికి అష్ త్వరిత అనే నామం ఎందుకు వచ్చింది, అలానే అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అని లలితా సహస్రనామంలో అంటారు. అమ్మవారి ముఖంలో అష్టమి అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది అనే ప్రశ్నని కూడా అడగటం జరిగింది. దానికి కూడా మన మిత్రులు పోటీ మీద సమాధానం చెప్పారు. చాలా ఆనందంగా అనిపించింది. ఆ సమాధానం మీకు కూడా తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో రాయండి. దానికి సమాధానం నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను. ఇలా దేశం కోసం, మన కోసం సేవ చేసిన సైనికులని కూడా రిటైర్ అయి వచ్చారు వారిని కూడా సత్కరించుకోవటం జరిగింది ఈసారి. వారిని సత్కరించుకోవటం అంటే మనము మన దేశాన్ని కాపాడుతున్న వాళ్ళని సత్కరించుకోవటం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే ఇప్పుడు ఇక్కడ పారాయణ చేయటానికి ఎల్లో చీరలు కట్టుకొని వచ్చారు చూసారా, వాళ్ళందరూ దమ్మన్న రెడ్డి వారి పాలెం, పేరు కరెక్ట్గా చెప్పాను నాకు గుర్తులేదు, చందోలు అనే గ్రామం దగ్గర. ఆ పేరు ఎన్నిసార్లు చదివినా నేను తప్పే చదువుతున్నాను, నేను ఇంపోషన్ రాయలేమో అలా అనిపిస్తుంది. కొన్ని పేర్లు అంతేనండి, ఎన్నిసార్లు చెప్పినా గుర్తుండవు. ఆ అక్కడ వాళ్ళు వచ్చారు, వాళ్ళు రైతులు. ఈరోజు రైతులు సైనికులు సేవకులుగా అయ్యి మన పారాయణంలో జై జవాన్ జై కిసాన్ అన్నట్లుగా అంత బాగుంది. రైతులు అక్కడ నిజంగా ప్రసన్నలక్ష్మి చెప్తుంటే నాకు చాలా ఆనందం వేసింది. వాళ్ళు మేము ఇంట్లో లేమండి, మేము పొలంలో ఉన్నామండి, లేకపోతే మేము ఫ్యాక్టరీలో ఉన్నామండి అని చెప్పి అక్కడ ఉండి కూడా వాళ్ళందరూ ఫోన్ ఆన్ చేసుకొని నేర్చుకున్నారంట. అది కూడా వీడియో చేసి పెడతాను ఒకటి. అంత సంతోషంగా
సౌందర్య లహరిని ఎంత శ్రద్ధగా వనితలు మన దగ్గర ఆన్‌లైన్‌లో నేర్చుకుంటున్నారు అని మనం చెప్పుకోవడానికి ఇదొక చిన్న నిదర్శనం. అంతేగాని ఏదో గొప్పగా చెప్పట్లా. అంటే భక్తి ఎక్కడ ఉంటుందా? అది రైతు బిడ్డలోనే ఉండొచ్చు, సైనికుడి బిడ్డలో ఉండొచ్చు, మామూలు గృహిణిలోనూ ఉండొచ్చు. అలా అందంగా ఆహ్, నేర్చుకోవటం, అక్షరం అక్షరం మీద శ్రద్ధ పెట్టటం అనేది ప్రతి మగువని కూడా అభినంద అభినంచదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను. ఇలా పారాయణం మాత్రం చాలా అద్భుతంగా జరిగింది. అక్కడ క్వెషన్ వేస్తున్నాను. అంతా గొడవగా ఉన్నదనమాట. అందుకని నేను వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అనే నామానికి సంబంధించిన శ్లోకం మనకి సౌందర్య లహరిలో ఎక్కడ ఉన్నది? శంకరాచార్యులు వారు ఎలా దానిని అభివర్ణించారు అనే దానికి అది తను సునీత సమాధానం చెప్పింది. చెప్పిన దానికి చక్కటి గిఫ్ట్ కూడా ఇచ్చాము. ఇలా ప్రతిదీ కూడా అక్కడ వాయిసు అంత ఇబ్బందిగా ఉందని నేనే అక్కడ జరిగింది చెప్తూ ఉన్నాననమాట. చాలా బాగా ఎందుకో ప్రతిసారి జరిగిందండి అని చెప్తున్నారు అని అనుకోవచ్చు. మనసుకి ప్రశాంతంగా ఉన్న దానిని ఎప్పుడైనా మనం అలా చెప్పుకోవటం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. అలానే మనకి అక్షరాలలో కొన్ని ఆహ్, అదేంటి కింద ఏ అక్షరం వచ్చినప్పుడు మనం ముందుగా పలుకుతాము అనే దాని గురించి కూడా కొన్ని ప్రశ్నలు అడగటం జరిగింది. అంటే వ్యాకరణం మీద కూడా ఎంతవరకు అక్షరం మీద దృష్టి పెడుతున్నారు అనే దాని మీద కూడా మనం ప్రశ్నలు వేశాము. ఆ తర్వాత ఇంకా అందరూ అమ్మాయిని, నన్ను, ప్రియాని సత్కరించుకున్నారు. చక్కగా మంచి పసుంకం పెట్టుకున్నారు మాకు కూడా. చాలా ఆనందంగా ఉంది. ఒక రైతు చక్కగా ఇలా పారాయణం చేసుకుంటూ తన పంటను పండించుకుంటూ ఉంటే, ఆ రైతు పండించిన పంట గూడా ఇంకా బాగుండి, మనమందరం ఆ గింజని తినటం వలన అమ్మవారి ప్రసాదం అయిపోతుంది రైతు పంట గూడా అనే భావనొచ్చింది. రైతులు బిడ్డలు అందరూ కూడా మా సౌందర్య లహరిని నేర్చుకోవాలని, మా సౌందర్య లహరి అని ఎందుకంటున్నానంటే, మనకి సొంతమైన ఏ విషయాన్నైనా మాది అనే మాటొస్తుంది. రోజు గుడికెళ్ళామనుకో ఇది మా గుడి, మా గుడి, మా గుడి అని అంటాం. అలానే మనకి సొంతం అయితూ ఉన్న దానిని మాది అని చెప్పుకోవటంలో అది గొప్పతనమే అవుతుంది అని చెప్పని మనది, మనది అంటే ఇంకా బావుంటుంది. కానీ మనం చేస్తున్నాం కాబట్టి మాది, మాది అని అనుకుంటాం కదా! కాదు మనది. మన సౌందర్య లహరిని అందరూ నేర్చుకొని, చదివి మీ కుటుంబాలలో అందరూ ఆనందాన్ని పొందాలి అని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. సౌందర్య లహరి అంటే ఇన్నర్ వాయిస్ అంటే మన లోపల ఉండే అందం ద్విగుణీకృతం అవుతుంది. నేను సౌందర్య లహరి నేర్చుకోవటానికి రండమ్మా గురువుగారు నేర్పిస్తున్నారు అని చెప్పని ఒకప్పుడు నేను అడిగితే, సౌందర్య లహరి ఏంటండి బ్యూటీ కోర్సా అని అడిగారు. అవును. బ్యూటీ కోర్సే. నిజంగా బ్యూటీ కోర్సే. మనము పై మెరుగుల కోసము మన మొఖానికి పౌడర్‌లు అని ఏయేయో పూసుకుంటాం. కానీ అది అవి పూసుకున్నంత కాసేపే ఉంటాయి. అవి చెరిగిపోతే మళ్ళీ మన మొఖం చెండాలంగానే ఉంటది. ఇన్నర్ బ్యూటీ మొఖంలో కాంతి అది ఏ బ్యూటీ ఆహ్, వేసుకున్నా రాదు. అది ఏ పార్లర్‌కి వెళ్ళినా రాదు ఇన్నర్ బ్యూటీ. రూ. 100 చీర కట్టుకున్నా కూడా ఆ ముఖంలో అందం ఎలాంటి ఆడంబరాలకి పోకపోయినా ఒక మంచి చిన్న సింపుల్ చీర కట్టుకున్నా గూడా ముఖంలో ఒక తెలియని ఒక దైవశక్తి అనేది కనిపిస్తుందనమాట. సౌందర్యలహరి ఇలా అమ్మవారివి పారాయణం చేస్తూ ఉంటే. ఎందుకు అంటే సౌందర్యలహరి అనేది అమ్మవారి యొక్క అందాన్ని తల అంటే తల వెంట్రుక దగ్గర నుంచి కాలి పాదాల వరకు కూడా మనం నేర్చుకుంటూ ఉంటాం. అలా చదువటం వల్ల ఎక్కడ ఏ భాగం అయితే మనం చదువుతున్నామో ఆ భాగాన్ని మనం మన మనసుతోటి స్పృశించి అక్కడ ఆలోచించి ఇక్కడ అమ్మవారి కనులు ఇలా ఉన్నాయి, ముక్కు ఇలా ఉన్నది, దంతాలు ఇలా ఉన్నాయి అని అమ్మని మన మనసులోకి తెచ్చుకోవటం వలన అక్కడ మన శరీరంలో ఏదైనా వ్యాధి ఉన్నా ఆ శరీరాన్ని అమ్మతోటి మనం అనుసంధానం చేసుకోవటం వలన మనకి ఉన్న రుగ్మతలు తొలగిపోయి
ఇన్నర్ బ్యూటీ అంటే శరీరం మొత్తము కూడా తెలియని ఆనందంతో ముఖము చాలా చక్కగా బాగుంటుంది. అదే సౌందర్య. అది ఎలా ఉంటుంది, లహరిలు లాగా కనిపిస్తుంది అనమాట. మనం దూరంగా ఎక్కడో ఉన్నా మన ముఖంలో తేజస్సు ఒక ఉట్టి పడుతూ ఉంటుంది. ఆ ఉట్టిపడే తేజస్సే అందరి ముఖంలో రావాలి. అదే సౌందర్య లహరి అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అందరూ కూడా చాలా సంతృప్తిగా ఈ పారాయణలో పాల్గొన్నారు. చాలా సంతోషం అనేది వేసింది. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఇంకొక 100 మందిని 100 మందిని 100 మందిని తయారు చేసి దేశం మొత్తము కూడా సౌందర్య లహరులతోటి గురువుగారి అనుగ్రహంతో, జగద్గురువుల యొక్క అనుగ్రహం ప్రతి ఒక్క ఇంటిలోకి ప్రతి గృహిణిలోకి దగ్గరికి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మరలా సౌందర్య లహరి, ఆనంద లహరి, శివానంద లహరి ఈ త్రిలహరుల పారాయణం మనము నెక్స్ట్ శ్రావణ మాసంలో చక్కగా చేసుకుందాము. అలానే ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా ఏదో ఒక పారాయణగా పెట్టుకుంటే ఇంకా లక్ష్మి అంటే ఒక ధనమే కాదు, అన్ని రకాల ధనము మన దగ్గర ఉండాలి. సంతోషం లక్ష్మి, ఆనందము లక్ష్మి, బంధువులు ఒక లక్ష్మి, ఆ బంధువులకి పెట్టగలిగిన సామర్థ్యం ఉండటము లక్ష్మి, నవ్వుతూ మాట్లాడటము లక్ష్మిని, అందరూ మన దగ్గరికి రావటం, బాగున్నావా అని పలకరించటం, ఒక ఆప్యాయతతో కూడిన ఆనందాన్ని మనం వాళ్ళ దగ్గర నుంచి పొందటం, మనం ఇవ్వటం అనేది కూడా లక్ష్మినే. ఇలాంటి లక్ష్ములు అందరికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా అందరికీ ఆశీస్సులు అందజేస్తూ ఈ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ శుభమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం జగదాంబ పాదారవిందార్పణమస్తు. అక్కడ వాళ్ళు ఉండి మనల్ని ఇంత సేవ చేస్తూ మనకి సేవ చేస్తూ వాళ్ళు అంత సురక్షితంగా మన దేశాన్ని ఉంచుతున్నారు. అలానే తను నాకు దక్కవి నేను వాళ్ళ ఆయన అక్కడ ఉంటే ఈ అమ్మాయి పిలుపావే నేర్చుకుంది, అది నేర్పిస్తుంది. ఇప్పుడు సౌందర్యలహరి నా దగ్గర నేర్చుకుంది, సౌందర్యలహరి శివానంద లహరి అన్నీ అప్పటి నుంచి నేర్పిస్తూ ఉండి మధ్యలో చదివి మన జీవితాన్ని చక్కగా పరిణితి చెందించుకున్న ఒక గృహిణి. అయితే గురువారం మనం ఎందుకు కోరుకోవాలి? లోక కళ్యాణం కోసం శిష్యులు తయారు చేస్తూ ఉంటారు. ఆ లోక కళ్యాణం కోసం తయారు చేసే శిష్యులే ఏ సమయంలో ఏ జీవితానికి వెలికి చూపిస్తారో ఎవరికి తెలియదు. ఈ గురువు అనే స్థానం చాలా గొప్పది. మాతృమూర్తి చెప్పిన మాట వింటా వినకపోవచ్చు, తండ్రి చెప్పిన మాట గారాబంతో వింటా వినకపోవచ్చు. గురువు చెప్పిన మాట విని చెడిపోయిన వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. గురువుని మించిన శిష్యులైన వారు కూడా మార్గం నిర్దేశం చూపి ఎంతో మంది జీవితాలు సరిదిద్దిన వారు లేకపోలేదు. అందులో మన గిరిజక్క ఒకరు. గురువు 9 మందికి, ఆ 9 మంది 1000 మందికి నేర్పించాలనే సంకల్పం లేదు. గృహిణులుగా బయటకు వచ్చారు, నేర్చుకున్నారు. వారి ఇంటి వరకు క్షేమ స్థైర్య ధైర్య అభయ ఆరోగ్యాల కోసం పోరాడారు. కాకపోతే నేను నేర్చుకున్న విద్య మరో 1000 మంది ఇళ్లలో వెలుగు నింపాలి అని మొట్టమొదటి వచ్చిన శిష్యురాలు గుంటూరులో సౌందర్య లహరి అని స్థాపించిన ఆవిడ తొమ్మండ్రి గిరిజా శాంత కుమారి గారు. ఆ తర్వాత ఆ గురువు ఒక్కొక్క శిష్యురాల్లో అమ్మవారికి ప్రత్యక్షంగా కళ్ళు చూసుకుంటే ఎలా చూపిస్తుందో అంత స్పష్టంగా వారి జీవితాలు కూడా వెలువడుతాయని నేను ఆ శిష్యురాలు నేనే. అక్క నేర్పించేటప్పుడు స్వాతిలాగా ఇలా తిరిగాను. ఎప్పుడు చెప్తారా చాలా పరీక్షించేది. వంటగదిలో వంట చేసుకుంటా కూడా నేను తప్పు చేసి అమ్మాయి అక్కడ అలా కాదు మళ్ళీ చదువు, అలాగే మళ్ళీ చదువు, మళ్ళీ చదువు, మళ్ళీ చదువు వచ్చి విసుగు వచ్చేది. మళ్ళీ చదువు తోడు కూడా ఎవరు లేదు. ఒక్కదాన్ని మళ్ళీ
ఇంకా ఉత్సాహం, ఇంకా నేర్చుకోవాలనే తపన. నేర్చుకున్న తర్వాత ఫస్ట్ టైం పారాయణాన్ని నాకు వీడియో వేస్తుంది. అక్క 5 మంది మధ్యలోకి నేను రాలేదు, నాకు నేను ఉన్నాగా, నువ్వు రా వెళ్ళి తీసుకెళ్ళి కూర్చోబెట్టి పారాయణం అంటే నేర్పించింది గిరిజక్క. అందుముందు నాకు పారాయణం అంటే తెలియదు. దీపావళి గుడిలో చదువుకునేదాన్ని. అసలు ఇలా గృహిణి మధ్యలో పారాయణం చేయాలి అని నేర్పించింది గిరిజక్క. ఇంకా బీజం నాలో ఎలా పడిందంటే ఏడుగురు జీవితాలు దీపావళి నేర్పించిన గారైతే అక్క సౌందర్య నేర్చుకుంటున్నారు. నాకు 2 కళ్ళు లాంటి వారి జీవితం. అయితే తిరుపతి ఎంత పోటీగా నేర్చుకుంటుంటే కోమలి నా స్నేహితురాలు అబ్బా సౌందర్య నేర్చుకున్నాం వస్తావా ఏమన్నా. కానీ ఎప్పుడు ఆ తల్లి ఎవరిని అనుమతించిందో ఏ టైంలో తెలియదు. నేను ఒక్కదాన్ని ఒంటరిగా నడుచుకుంటూ వచ్చి గిరిజగారిని ఎవరో ఉంటారంట, ఆవిడెవరో సౌందర్య నేర్పుతారట, చెప్తారా ఈవెంట్ నేనే అప్పటి నుంచి ఒక రాయిని సానపట్టి శిల్పంలా చేసేసి వదిలేసింది. నేను కూడా నేర్చుకున్న సంతృప్తిగా వదిలేసాను. నా చక్కగా నేను చదువుకున్నాను. అయితే ఇట్లా అక్క 370 యాడ్ జమ్మూలో ఉన్నాడు మా ఆయన, ఆర్మీలో ఒకదాన్ని ఖాళీలో ఉన్నాడు. నేను అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను. ఎప్పుడైతే అక్క 100 బుక్ ఆఫ్ రికార్డ్ 1000 మందితో చేపిస్తున్నాను అందులో నాకు ఎందుకో నా మనసుకి గురువుకి అందించినా కానీ మన రుణం తీరు. అక్క నీ ముందు నేనున్న శిష్యురాలుగా మీరు ఆజ్ఞేయండి, ఏం చేయాలా చేస్తాను. అవి ఏమీ చెప్పరా. అమ్మ నువ్వున్న ఏరియా వరకు కొంతమందిని పిలిచి నేర్పించి ఆ రోజు ప్రజెంట్ చేయించాం. అసలు అక్కడ ఒక్కళ్ళిద్దరు రావడమే కష్టం. అలాంటిది ఎంత ఎఫర్ట్ పెట్టినా 1 2 3 4 5 10 25 27 మందికి నేర్పించగలిగాను. పైపెచ్చి ఉన్నవారు లేనివారు చిన్నవారు పెద్దవారు అందరినీ కూడా స్కూల్ యూనిఫామ్ లాగా ఒకే రకం బట్టలు ఒకే రకం పడి వచ్చి అక్కడ ముందు నిలబడ్డాను. మళ్ళీ నేను ఊరుకుంటాను అంటే కష్టపడ్డాను. అంతలో పాటు ఒకటికి ఇంట్లో ఫ్రేమ్, మళ్ళీ నాతో పాటు నా శిష్యులకి ఇంట్లో ఫ్రేమ్, అలాగే జీవితాంతం ముందుకు ఒక మెమరీ. అలా మళ్ళీ కొన్నాళ్ళు ఆపిన తర్వాత సరే కదా అని చెప్పి నేను నా కోర్టు లా ప్రాక్టీస్ లాయర్ చదువుకోవడం అంతా చేస్తున్నాను. తర్వాత కాలం బాగాలేక అమ్మగారు కాలం చేశారు. అలా బాగా 3 నెలలు అసలు ఇంట్లో నేను. ఇక అప్పుడు మరి స్నేహితులు కూడా ఉన్నారు నా జీవితంలో. ఆ స్నేహితులు ఎవరమ్మా అంటే అక్కడెక్కడ ఉండదు తెగదు. నేను వచ్చి తిరుపతి నాకు నేర్పించాను. వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు ముందే నాకు తెలియదు. తిరుపతి నేర్పించాను అంటే సరే ఇద్దరు స్నేహితులు అడిగారు నేర్పించడం నా ధర్మం కాబట్టి సరే నేర్పిస్తాను. మీరు ఎంతమంది ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నారు వాళ్ళంతా వీళ్ళు కూడా నేర్చుకున్నారు. వీళ్ళు కూడా నేర్చుకున్నారు. అదొక బాధ్యత చేసేసారు. 14 మంది అయ్యారు. సరే అక్కడ రాజస్థాన్లో కూడా నేను నేర్పిస్తుంటే అక్కడ కూడా నేర్పించాను. వీళ్ళు వారందరూ కలిసి తిరుపతి అది ఒక డ్యూటీ లాగా అయిపోయింది. నాకు 1 గంట చెప్పడం, వారికి మళ్ళీ 2 గంటలు చెప్పడం, సాధన చేయించడం అన్నది. అంటే చిన్నగా సౌందర్య లహరి చెప్పడం పూజలు చేస్తానండి. ప్రతి నిత్యం పొద్దున కూడా గుడికి వెళ్ళి చేసి తీసుకుని రావాల్సింది. వాడికి అదే అవసరం. అటువంటి ఆయన ఒకరింట్లో పెళ్ళంటే ఇంకొకటి చెప్తే చాలు. ఇప్పుడు మనం క్రియేట్ చేస్తే అలా మన సంవత్సరం ఒకసారి వెంకటేశ్వరం నేర్చుకున్నారు. ఈవిడ ప్రధాని 2 సార్లు అవార్డు అవుతుంది చెప్పించారు. వారు 70 సంవత్సరాలు తిరుపతి మాకు అసలు 90 ఏంటమ్మా అని నేను చదవాలా చదివిస్తారా మీరు? అసలు నా వాళ్ళకి అంటారు వాళ్ళందరూ చదివించిన అన్నావిడ లాస్ట్ 30 పాసరాలకు వచ్చాకమ్మా నేను ముందు చదువుతా, నేను ముందు చదువుతాను నా పాసరాలని అని చెప్పి అంత ఫాస్ట్ గా చదివి వారందరూ వెళ్ళి ఒక పడుకున్న మళ్ళీ నేను పడుకు నేర్పించిన లీడర్ గారు ఆ ఊరు. అసలు చెప్పాలంటే కదండి మీరు మీ శిష్యుడు గారికి నేర్పారు. మధ్యలో నారదురాలే ప్రియా గారు ఉన్నారు. ఆమె మాకు కట్టించింది, మా అందరికి ఇచ్చేసింది. నేను చేత నోరు కూడా మరి తిరిగి చెప్పారు. మమ్మల్ని అన్నింటి సాధన చేసి కంపెనీకి వెళ్ళి మళ్ళీ వాళ్ళ పొలంలోకి వెళ్ళి ఆ పొలంలో ఫామ్ పెట్టుకొని నేర్చుకునేవారండి. అంత ఇంట్రెస్ట్ దేవుడు రకరకాల కారణం చెప్తాం. కానీ కంపెనీకి వెళ్ళి కంపెనీకి తీసుకెళ్ళి అక్కడ బిల్లు పెట్టి
తరాలు అసలు చాలా గొప్ప విషయం అన్నమాట. మీ ప్రోద్బలం వల్ల ఇప్పుడు మనం పాఠం అయితే చెప్పగలుగుతాం, నేర్చుకోవాలి నేర్చుకోకూడదు అనేది వాళ్ళ సంబంధం. కానీ ఒక ఉమ్మడిగా వారు చక్కగా ఒక రోజు పెట్టుకొని గుళ్ళోకి వెళ్ళి పారాయణం చేస్తూ ఆ స్వరం ఆ రాగం కూడా తప్పు లేకుండా నేర్చుకున్నారు. నిజంగా చాలా గ్రేట్. చేతులు పట్టుకొని వస్తారని కూడా తెలియదు. వారికి ఎంత ఆస్తి పాస్తులు ఉన్నా ఎన్ని పొలాలు ఉన్నా గురువు గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు క్రమశిక్షణ వెళ్ళాలని చక్కగా వారు ఒకే రకమైన యూనిఫామ్ లో రావడం మనసుకు మాత్రం చాలా ఆనందంగా ఉందండి. అనుకోకుండా నేను కూడా అలా అనుకోకుండా నేను పసుపు అది ఇంకా ఆనందంగా ఉంది. మా వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక గుంటూరు వాస్తవ్యులు అంటారా గిరిజ గారు, ఏదండి గిరిజ గారు, విజయ గారు, విజయ గారు ఆవిడ ఎన్నో సంవత్సరాల నుంచి నేర్చుకుందాం అనుకున్నారు. మీ అంటే మీరే చెప్పండి. 15 నేర్చుకోవాలనుకున్నానమ్మా. ఒక 15 శ్లోకాలు అయితే యూట్యూబ్లో నేర్చుకున్నా కానీ ఇట్లా కావాలండి. కాదు అట్లా కాదు, నాకు గురువు గారు కావాలి అని ఆలోచన నేర్చుకుంది. మా ఫ్రెండ్ కాదు గుళ్ళో కానీ వేణుగోపాలలో ఒక గుడి ఉందండి, వేణుగోపాలలో ఉంది. అక్కడ కలిసిందాము. ఆమె నెంబర్ తీసుకుని ఆమె యాడ్ అయ్యింది. తర్వాత నేను మంచిగా అయిపోయిన తర్వాత గుర్తెళ్ళి అంటే సైనికులు చక్కగా ఉండాలి. అలానే మన మన ఇక్కడ ఉన్న మనం బాగుండాలి అంటే మన సనాతన ధర్మం బాగుండాలి. సనాతన ధర్మం బాగుండడానికి భర్త, దేశం బాగుండడానికి భార్య, ఇద్దరు కలిసి మనకి చక్కటి సేవ చేస్తున్నారు. వాళ్ళని సత్కరించుకోవడం అనేది మన కర్తవ్యం. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. రైతులు చక్కగా నేర్చుకోవడానికి మన దగ్గరికి వచ్చారు. ఇక్కడ రైతులు దేశాన్ని పోషించే రైతులు దేశాన్ని జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. మన భారతదేశానికి ఎన్నో సేవలు అందించినటువంటి మీకు చాలా రుణపడి ఉంటాము.